డాక్టర్ లైవ్ షో. దంత సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేంటి, ఎలాంటి టూత్ పేస్ట్లు బ్రష్లు వాడితే మంచిది, పిప్పి పళ్ళ సమస్యలకు పరిష్కారాలేంటి, పళ్ళు బలంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఈ పళ్ళ సమస్యలు అనేవి చిన్నపిల్లలకు కూడా ఉంటాయి ఎందుకు, పళ్ళు అరిగిపోవడానికి గల కారణాలేంటి, ఈ సమస్యలన్నిటి గురించి సలహాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు కాస్మెటిక్ డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ నిఖిత గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. మనం నిఖిత గారితో మాట్లాడదాం. నిఖిత గారు, హలో అండి. హాయ్ మేడం. అసలు టూత్ సెన్సిటివిటీ అంటే ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అసలు ఫస్ట్ ఎలా గుర్తించాలంటారు? టూత్ సెన్సిటివిటీ అంటే ఏం లేదండి. మనకి నార్మల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి అయితే పాల పళ్ళు వస్తూ ఉంటాయో అప్పటి నుంచి కింది ఒక 40-50 ఇయర్స్ ఏజ్ లేదా ఒక 30 ఇయర్స్ అయినా ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఏంటంటే యూసేజ్ దాన్ని బట్టి పైన ఉన్న లేయర్ అన్నమాట. పళ్ళలో ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్, ఈ 3 అనేవి లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ఎనామిల్ లేయర్ అనేది ఎప్పుడైతే కరిగిపోతూ ఉంటుందో లేదా వెళ్ళిపోతూ ఉంటుందో సో అప్పుడు టూత్ సెన్సిటివిటీ అనేది వస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే నార్మల్ గా మన బ్రషింగ్ టెక్నిక్ కానీ, ఇంకోటి వచ్చేసి యాసిడిక్ ఫుడ్స్ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఫస్ట్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పన్ను పుచ్చు ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్ కూడా ఫస్ట్ సెన్సిటివిటీగానే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి జుమ్మని లాగడం అలా అంటూ ఉంటారు చాలా మంది. సో దాన్ని పట్టించుకోరు, తర్వాత పెయిన్ లాగా అయినప్పుడు మాత్రం దాన్ని వాళ్ళు భరించలేకపోతారు. సో అది. నిఖిత గారు, మనం చూసినట్లయితే పాల పళ్ళు వచ్చినప్పుడు చాలా ఇచ్చింగ్ వస్తుందంటూ మనం వింటూ ఉంటాం. అంటే అసలు ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు తల్లిదండ్రులు? పాల పళ్ళు వచ్చినప్పుడు లోపల నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి అది నార్మల్ గా ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మోషన్స్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. సో సంథింగ్ దట్ ఈస్ హార్డ్ అన్నమాట. ఏదైనా మనకి మధ్య టాయ్స్ కూడా వస్తున్నాయి. సో ఆ టాయ్స్ సమ్ ప్రొటెక్షన్ అనేది చూస్తూ ఉండాలన్నమాట, అంతే. ఇంకో ఒకటి ఏంటంటే పిల్లల్లో మెయిన్ గా పుట్టినప్పుడు కూడా పళ్ళుతో పుడతారు చాలా మంది. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఒక 1 month అయ్యేలోపు కూడా పళ్ళు అనేవి ఉంటాయి అన్నమాట. సో అలాంటి అప్పుడు కూడా కన్సిడరేషన్స్ ట్రీట్మెంట్స్ అనేవి కొన్ని జరుపుతూ ఉంటారు. ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు పళ్ళతో పుట్టడం ఏదైనా అయినప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్ గా తల్లి పాలు ఇవ్వడంలో ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఆ పళ్ళు అనేవి కుచ్చుతూ ఉంటాయి, మదర్ కి ఇబ్బందిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఏంటంటే నాలుకతో ఎక్కువ నాలుక టంగ్ మూమెంట్స్ ఏదున్నా ఇలా చేస్తూ ఉంటారు జనరల్ గా పుట్టే పిల్లలు. సో వాళ్ళకు కూడా ఏంటంటే టంగ్ లో లోపల వైపు అన్నమాట, ది ఫ్లోర్ ఆఫ్ ద టంగ్ అని అంటారు. సో దాంట్లో కూడా అల్సరేషన్స్ లాగా అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఒక ఎక్స్రే తీసుకొని విత్ ది హెల్ప్ ఆఫ్ ది పేరెంట్ తీసుకొని మనం ఏంటంటే పళ్ళను చూడాలి, అది మూవ్ అవుతుందా లేదా గట్టిగా ఉందా, దాన్ని బట్టి చూసి మూవ్ అవుతే పన్ను తీసేసి పాలు అలా ఆఫ్టర్ పన్ను తీసాక కన్సిడరేషన్స్ అనేవి చేయాలి. నిఖిత గారు, అసలు పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ పెయిన్ అంటే ఏంటి, అసలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ అనేది యాజ్ ఎ రిమూవల్ ఆఫ్ ద టూత్ అన్నమాట. పోస్ట్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే తీసాక చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటి అని అంటే పన్ను తీసాక మేమేం చేస్తామంటే ఒక కాటన్ అనేది ఎక్కడైతే తీసామో అక్కడ ఫర్మ్ గా ప్రెస్ చేసి ఉంచమని చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అస్సలు ఉమ్మకూడదు, ఆ రోజంతా కూడా ఉమ్మకూడదు అన్నమాట. ఎందుకు అంటే మన బ్లడ్ క్లాట్ ఏదైతే ఫార్మేషన్ అయిందో అది డిస్లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రాతో తాగకూడదు, అండ్ నార్మల్ గా వేడివి పదార్థాలు తీసుకోకూడదు. చల్లగా ఏదైనా ఇరుక్కునేవి ఉంటే జస్ట్ రొటీన్ గా మనం వాడే ఆవాలు, పప్పులు, శనగపప్పు అండ్ ఆల్ అలాంటివి ఏవి ఇరుక్కోకుండా చూడండి అని మనం చెప్తాం. అండ్ ఇంకోటి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు అని చెప్తాం. పాన్ అలవాటు ఉన్న టొబాకో ఏదైనా దట్స్ ఆల్రెడీ ఇంజూరియస్ టు హెల్త్. అండ్ ఎక్స్ట్రాక్షన్ టైంలో కూడా వి గివ్ నార్మల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. బట్ ఏంటంటే చాలా మంది ఏంటంటే దే నెగ్లెక్టెడ్. యూజువలీ మన ఇండియన్ దాంట్లో మన కంట్రీలో కొంచెం డెంటల్ అంటేనే డిమాండ్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
మనిషి లోపల. సో అందులో ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాక కూడా దాన్ని ఇది పాటించకపోవడం, గట్టిగా ఉంచేయడం, ఉమ్ము మింగకపోవడం. చాలా మంది ఏంటంటే ఉమ్ముని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉమ్ము మింగరు అనమాట, వి జస్ట్ స్పిట్ ఇట్ అవుట్. సో దాంతో కూడా ఏంటంటే ఈ క్లాట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయిపోయి పెయిన్ అనేది వస్తుంది. ఇట్ విల్ ఆల్సో లీడ్ టు డ్రై సాకెట్ అని ఒక కండిషన్ ఉంటుంది, దట్ విల్ ఆల్సో హ్యాపెన్. నిఖిత్ గారు, మనం చూస్తున్నట్లయితే సెన్సిటివిటీ స్టార్ట్ అయినప్పుడు మనకు ఆ సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అంటే పళ్ళు పెయిన్ రావడం, జివుమని లాగడం, కానీ ఇటువంటివన్నీ స్వీట్స్ తింటే జివుమని లాగడం, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి పేస్ట్ వాడితే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సెన్సిటివిటీకి మెయిన్ ఏంటి అని అంటే చాలా చల్లటి పదార్థాలు, చాలా వేడి పదార్థాలు అసలు తీసుకోకూడదు. ఎందుకు అనంటే బయట ఉన్న ఎనామిల్ లేయర్ కరిగిపోయి లేదా షెడ్ అయిపోవడం వల్ల లోపల ఉన్న డెంటిన్ లేయర్ ఏదైతే సెన్సిటివ్ లేయర్ ఉంటుందో అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లోపల ఉన్న ఫ్లూయిడ్ మూమెంట్ పైకి వెనకకి అలా అవ్వడం వల్ల దేర్ ఇస్ సెన్సిటివిటీ కాజెస్ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అని అంటే కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ చాలా చల్లవి చాలా వేడివి అనేది యూజ్ చేయకూడదు. చాలా టూత్ పేస్ట్ ఉంటాయండి, ది బేసిక్ కాంపోనెంట్ అనేది ఏ టూత్ పేస్ట్ అయినా కానీ ఇట్ విల్ రిమైన్ ది సేమ్ అన్నమాట. కొన్ని అడిటివ్స్ అనేవి యాడ్ చేసి, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసి దాంట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది అంతే. సో నార్మల్ ఏంటంటే సెన్సిటివిటీ టీత్ కోసం అనేది ఏదైతే ఉంటుందో స్పెషలైజ్డ్ టూత్ పేస్ట్ ఉంటాయి, అవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్రష్ కూడా వచ్చేసి హార్డ్ బ్రష్ ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు, మీడియం బ్రష్ లేదా సాఫ్ట్ బ్రష్ అనేది యూజ్ చేయడం చాలా బెటర్. నిఖిత్ గారు, అంటే అసలు పిప్పి పళ్ళ సమస్యలకి పరిష్కారాలు ఎలా ఉంటాయండి? మెయిన్ అంటే పిప్పి పళ్ళు అనేది ఏదైతే ఉందో చాలా రీజన్స్ ఉంటాయండి. కొన్ని ఏమో హెల్త్ రీజన్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది, షుగర్ ఇంటేక్ అనేది ఉంటుంది. కొంతమంది ఎన్ని స్వీట్స్ తిన్నా నాకేం అవ్వదు అని అంటారు. కొంతమంది కొన్ని తీసుకుంటేనే అదే నాకు చాలా త్వరగా పుచ్చిపళ్ళు వచ్చేస్తాయి అని అంటారు. కొంతమంది ఏంటంటే సెలైవేషన్ అన్నమాట, ఉమ్ము సరిగ్గా లేకపోవడం, క్వాంటిటీ తగ్గడం, నార్మల్ ఏదైనా హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నా కానీ డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ అనేది అవుతూ ఉంటుంది. దాంతో హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్ అండ్ నెక్స్ట్ కేరీస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే బేసిక్ గా మనం ఒక నార్మల్ గా ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తినాలి, విటమిన్స్ అన్ని అనేది ఒక బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఫస్ట్ కేరీస్ ఏదైనా వచ్చింది అని అన్నప్పుడు దాన్ని ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. లేదా అంటే త్రూ బ్లడ్ వెజల్స్ ఆర్ ఏదైనా ఉన్నప్పుడు నెక్స్ట్ పన్నుకు పాకే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నిఖిత్ గారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ గారు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. హైదరాబాద్ గారు. మేడం నమస్తే మేడం, నా వాయిస్ ని మాట్లాడుతున్నాను. హైదరాబాద్ గారు. మేడం హైదరాబాద్ వాయిస్ ని మేడం నేను మాట్లాడండి అమ్మా, డాక్టర్ తో మాట్లాడండి. మీ సమస్య ఏంటి? మేడం నా కొడుకు ఇచ్చినారు మేడం, తన పేరు 10 years మేడం, బాబు పేరు. ఓకే మేడం, పిల్లోనికి పంటి మీద పంటి వస్తుంది అనేసి ఇక్కడ స్వామి హాస్పిటల్లో చెకప్ చేపిస్తే ఇంకా చిన్న ఏజే కదా అనేసి 2 పండ్లు కింద తీసేసినారు మేడం. కింద పండ్లు 2 తీసేసినారు. అది గట్టిగా అయిపోయింది మేడం, పండ్లు అసలు రావటం లేదు. మేడం. ఇప్పుడు ఏం చేయాలో తనకి నమ్మలడానికి కానీ పెట్టడానికి ఇబ్బంది అయిపోయింది. సరిగ్గా నమ్మలాడు, ఏడుస్తాడు మేడం. నాకెందుకు ఇట్లా చేసినావు అనేసి. ఓకే, అంటే ఆల్రెడీ ఉన్న పళ్ళని తీసేసారు, పాల పళ్ళని తీసేసారా? లేదు మేడం, పండ్లు పోయి వచ్చినాయి మేడం. మళ్ళీ అవి వచ్చిన పండ్లు చాలా దగ్గరగా ఉండి క్రాస్ గా ఉన్నాయి మేడం. సరే డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే అవి 2 కింద తీసేయండి, మీకు లెవెల్ గా వస్తాయి అనేసి తీసేసినారు మేడం. ఆ తీసేసిన తర్వాత అది రాలేదు మేడం పండ్లు. అవి 1 year పైన అయిపోయింది మేడం తీసేసి కూడా. ఓకే, సో ఏం లేదండి, ఒక ఎక్స్రే అలా తీసుకోవాల్సి ఉంటుంది, కింద చూడాలన్నమాట అసలు ఏంటి ఫామ్ అయిందా లేదా అని. యూజువలీ ఆయన తీసేసినవి కూడా పాల పళ్ళే అయి ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు ఎవరు తీయరు. అంటే మనకి పాల పళ్ళు కాకుండా ఊడిపోయాక వచ్చే పళ్ళు అన్నమాట, సెకండ్ సెట్ ఆఫ్ పళ్ళు అన్నమాట. సో మోస్ట్లీ పాల పళ్ళనే తీసేసి ఉండాలి. సో ఏంటంటే నార్మల్ గా ఒక ఎక్స్రే తీసుకొని చూడాలి కింద వచ్చే పళ్ళు ఏ స్టేజ్ లో ఉంది ఏంటి అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 10 years అని అంటున్నారు కాబట్టి మోస్ట్లీ ఈ టైం వరకు అయితే రావాల్సింది. బట్ సమ్ టైమ్స్ ఏదైనా డెవలప్మెంట్ దాంట్లో కొంచెం డిలే ఉండడం అలా ఉంటుంది.
ఒక ఎక్స్రే తీసుకొని అండ్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఎలా ఉంది గ్రోత్ ఏంటి అనేది తెలిసిపోతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ హైదరాబాద్ గారు. నిఖిత గారు, మనం చూసినట్లయితే చాలా మందికి పళ్ళు అరిగిపోతూ ఉంటాయి, లేదంటే పళ్ళు ఒక పన్ను కానీ 2 పళ్ళు కానీ విరిగిపోతూ ఉంటాయి. అంటే ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు అసలు? ఏం లేదండి, ఏదైనా కానీ ట్రీట్మెంట్ అనేది విరిగిపోవడం కూడా చాలా కాజెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే నార్మల్ గా పళ్ళు బలంగా లేకపోవడం, అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా దెబ్బ తగలడం, యూజువలీ క్రికెట్ కానీ బైక్ మీద నుంచి పడిపోవడం కానీ యూనో నార్మల్ ట్రామా యాక్సిడెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు అలా అవుతూ ఉంటాయి. సో ఏంటంటే బేసిక్ గా మనం నార్మల్ ఒక ఎక్స్రే తీసుకొని ఎంత లెవెల్ ఆఫ్ పళ్ళు పోయింది, నేను ముందే చెప్పాను కదా మీకు ఎనామెల్, డెంటిన్, పల్ప్ ఇవి లేయర్స్ ఉంటాయని. సో ఈ లేయర్ లో ఏది ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. జస్ట్ పైన ఒక ఎనామెల్ లేయర్ పోయింది అని అంటే జస్ట్ స్మూత్నింగ్ అలా చేసేసి నార్మల్ గా ఫిల్లింగ్ అలా చేసేయచ్చు. డెంటిన్ అయినా కానీ అలానే చేసేయచ్చు. పల్ప్ ఇన్వాల్వ్ అయింది, పేషెంట్ కి బాగా పెయిన్ ఉంది, లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే పన్ను విరిగిపోయి లోపల చచ్చిపోతుంది కూడా. చచ్చిపోయిన పళ్ళు, రియాక్ట్ అవ్వని పళ్ళు అలా ఉన్నప్పుడు మనం రూట్ కెనాల్ అలా చేసి తర్వాత మీద నుంచి మనం క్యాప్స్ అది పెట్టేసేయడమే. కాల్ తీసుకుందాం నిఖిత గారు. సందీప్ రెడ్డి ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి గారు, హలో, చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్తో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే. ఓకే, నేను ఇంతకుముందు ఒకసారి యాక్చువల్లీ డెంటిస్ట్ ని కలిసాను. సో నా పళ్ళు అనేది మీరు బాగా సెన్సిటివ్ ఉన్నాయి నా పళ్ళు అనేది. సో డెంటిస్ట్ ని కలిస్తే అతను అన్నాడు నాకు బ్రషిజం అనే ఒక హ్యాబిట్ ఉంది అన్నాడు. అంటే నాకు కొరుక్కునే హ్యాబిట్ ఉంది పళ్ళని. సో నేను అడిగాను సొల్యూషన్ ఏమన్నా అడిగితే మీరు అన్న పేస్ట్ అన్నారు కదా అదొకటి చెప్పాడు, ప్లస్ ఏదో క్లిప్ వేయాలని చెప్పారు పళ్ళకి, 2 పళ్ళ మధ్యలో. సో మామూలుగా ఏంటండి ట్రీట్మెంట్, బికాస్ ఏం తెలియట్లేదు. బ్రక్సిజం అనేది ఏం లేదండి, ఇట్ ఇస్ డిపెండ్స్ అన్నమాట. కాన్షియస్ గా కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది అన్కాన్షియస్ గా అయిపోతూ ఉంటుంది. సో దేర్ ఆర్ సమ్ గార్డ్స్. బ్రక్సిజం అనేది ఏం లేదు, పళ్ళని ఇలా 2 పళ్ళని పైన కింద పళ్ళని నమలడం, యూనో హ్యాబిచువల్ గా అక్లూజన్ లోకి ఊరికి కాంటాక్ట్ లోకి తేవడం అనేది ఉంటుంది. సో దాంతో ఏంటంటే పళ్ళు అనేవి అరిగిపోతూ ఉంటాయి. సో దాంతో ఏంటంటే మనకి గార్డ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అది యూజ్ చేస్తే సరిపోతుంది, డిపెండింగ్ అపాన్ ది సివియారిటీ. అదే మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే చాలా మంది ఏమనుకుంటారు పళ్ళు ఇంతే కదా ఇంట్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది, ఆర్ యూనో ఏదో ఒకటి మేనేజబుల్ అయిపోతుంది అని అనుకుంటారు. బట్ దేర్ ఆర్ మెనీ అండర్లైయింగ్ కండిషన్స్ అన్నమాట ఫర్ ఎవ్రీ దిస్ థింగ్ దాంట్లో ట్రీట్మెంట్ దాంట్లో. సో మనం అన్ని ఎక్స్రేస్ ప్లస్ క్లినికల్ గా చూడడం ప్లస్ రేడియోలాజికల్ గా చూసి ఒక ఫైనల్ డయాగ్నోసిస్ అనేది కంక్లూడ్ అయ్యి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు పేషెంట్ కి. ఇంకో కాల్ తీసుకుందాం. బాబీ గారు కాల్ చేస్తున్నారు. బాబీ గారు, చెప్పండి మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్కి చెప్పండి. హలో హలో చెప్పండి. హలో చెప్పండి మేడం, మా పాపకి 3.5 years అండి. ఓకే. పాపకి దంతం, పై దంతం కింద దంతం కూడా పుచ్చిపోయినాయి. దానికి ఏమన్నా పేస్ట్ ఏమన్నా వాడాలా లేదంటే అన్నం తినలేకపోతుందండి. ఓకే. నార్మల్ ఏంటంటే మీ పాప ఇంకా బాటిల్ పాలు అలా ఏమైనా తాగుతుందా అండి? తాగుతుందండి. సో అదే అండి, మెయిన్ ఏంటంటే ఇట్లా నర్సింగ్ బాటిల్ కేరీస్ అని కూడా అంటారు. ఏంటంటే యూజువల్లీ పాలు అనేవి బాటిల్ అలానే పెట్టేసి వదిలేసేయడం, లేదా పిల్లలు ఏదైనా షుగర్ ఇంటేక్ చాలా సేపు వరకు పళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం, దాని వల్ల కూడా ఇలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, అదే చాక్లెట్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్ ఎక్సెట్రా. చిన్న పిల్లలు కాబట్టి మనం ఎక్కువ ప్రేమ త్రూ ఫుడ్ గా ఇలా చూపిస్తూ ఉంటాం. సో దీస్ ఆల్ లీడ్ టు కేరీస్ అన్నమాట. సో మనం అదే అండి చూడాలి, ఎక్స్రే తీసి చూడాలి. చాలా పెయిన్ ఉంటుంది, తినలేకపోతుంది కాబట్టి దట్ ఈస్ అ సివియర్ కండిషన్ ఓన్లీ. సో మనం ఒకసారి చూసి తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. నార్మల్ ఏంటంటే లోపల ఉన్న ఏదైతే కేరీస్ ఆర్ ఫామ్ అయిందో బ్యాక్టీరియా అదంతా దాన్ని అంతా క్లీన్ చేసేసి నార్మల్ ఫిల్లింగ్ లాగా చేసేసి చేసేస్తారు. సో దట్ వచ్చే పళ్ళు కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అన్నమాట.
రైట్, థ్యాంక్ యూ బాబీ గారు. నిఖిత్ గారు, మనం చూసినట్లయితే పళ్ళు సరిగా లేకపోతే కనీసం మాట్లాడడానికి కూడా, అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. ఆ బ్లీడింగ్ రావడం కానీ, స్మెల్ రావడం కానీ, కలర్ చేంజ్ అవ్వడం కానీ, పళ్ళు కదులుతూ ఉండడం కానీ, చిగుళ్ళు పెయిన్ కానీ, అంటే ఇలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు అసలు? మెయిన్ వచ్చేసి ఏంటంటే దేనికైనా అండి, నార్మల్ ఏ డెంటల్ దీనికైనా కానీ ఫస్ట్ కావాల్సింది బేసిక్ ఏంటి అని అంటే ఓరల్ హైజీన్. ఓరల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి కూడా చాలా బాగా ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. 2 times బ్రష్ చేయాలి. మధ్యలో నార్మల్ గా ఒకరు చెప్పడం కాదు, మనకి అనేది ఏదైనా ఫుడ్ ఏదైనా మౌత్ నుంచే పోతుంది. మనకు లోపలికి వెళ్ళాలంటే మౌత్ నుంచే పోతుంది. సో మనం ఏంటనంటే స్టెయిన్స్ రాకుండా, క్యాల్కులస్ రాకుండా, హ్యాబిట్స్ దేని వల్ల అయితే వస్తుందో దాని వల్ల, డ్రై మౌత్, ఇప్పుడు చాలా మందికి తక్కువ ఉంటే ఎక్కువ వాటర్ తాగడం, లేదా ఆర్టిఫిషియల్ గా ఏదైనా సలైవేటరీ ఏజెంట్స్ వాడడం అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు బ్యాడ్ బ్రెత్ అన్నమాట. కొంతమంది ఏంటంటే నేను చాలా బాగా మెయింటైన్ చేస్తాను బట్ స్టిల్ నాకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది, నాదేంటి ఈ ప్రాబ్లం అని అంటే చాలా అండర్లైన్ మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, లేదా మనకి సెక్రీట్ అయ్యే సలైవా క్వాంటిటీ అనేది తక్కువ ఉండొచ్చు. నార్మల్ ఫుడ్స్ కూడా యాసిడిక్ ఫుడ్స్ ఆర్ దట్ రెడ్యూస్ ది వాటర్ సెక్రీషన్ ఆర్ సలైవా సెక్రీషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ సెక్రీట్ చేసేవి, ఎక్కువ సెక్రీట్ చేసేవి మనం యూస్ చేయాలన్నమాట. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి పళ్ళు ముందు వెనుకకు రావడం, జిగ్జాగ్ గా రావడం, ఒక పైన ఒకటి రావడం, అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే దట్స్ జస్ట్ ఏంటంటే డ్యూరింగ్ పాలపళ్ళు ఉన్నప్పుడే పాలపళ్ళు పోకుండా పర్మనెంట్ పళ్ళు రావడం, దానివల్ల ఏమవుతుంది అని అంటే జిగ్జాగ్ గా అవ్వడం అలా ఉంటుంది. దానికి మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్స్ ఆర్ బ్రేసెస్ అని అంటారు కదా, ఇప్పుడు కొత్తగా ఇన్విజిలైనర్స్ వచ్చాయి, అంటే లైనర్స్ అని వచ్చాయి అన్నమాట. సో ఇన్విజిబుల్ గా బ్రేసెస్ అన్నమాట. సో అలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మెయింటైనింగ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. మంచి హ్యాబిట్స్ అనేది కల్టివేట్ చేసుకోవాలి. స్మోకింగ్, లిక్కర్, ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా మనకి డ్రైనెస్, కన్స్ట్రిక్షన్స్, ఈ వాసో కన్స్ట్రిక్షన్స్ ఇవన్నీ అవుతుంటాయి. బ్లీడింగ్ కూడా అందుకే వస్తుంది. హార్మోనల్ అన్నమాట. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, ప్యూబర్టీ కానీ హార్మోన్స్ అనేవి ఇదైపోయి మనకి కొంచెం చిన్నగా చిగుర్ల మీద స్వెల్లింగ్ లాగా రావడం అది వస్తూ ఉంటుంది. సో దట్స్ ఆల్ లైక్ మనం నార్మల్ ట్రీట్మెంట్స్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. స్కేలింగ్ కానీ క్లీనింగ్ అది చేసేసుకుంటే సరిపోతుంది. ఫుడ్స్ అన్నమాట, ఎక్కువ గార్లిక్, ఆనియన్, లైక్ దట్ ఒక టేస్ట్ అనేది వస్తూ ఉంటాయి కదా, అలాంటి కొంచెం తగ్గించేసుకొని కొంచెం మినిమల్ క్వాంటిటీస్, మొత్తానికి తగ్గించడం కాదు, మినిమల్ క్వాంటిటీస్ లో తీసుకొని యూస్ చేసుకుంటే ది రిజల్ట్స్ విల్ బి బెటర్. కాల్ తీసుకుందాం నిఖిత గారు. రావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రావు గారు, నమస్కారం మేడం. నమస్కారం, డాక్టర్తో మాట్లాడండి సార్. మేడం, నాది పన్ను చెప్పండి. పుచ్చుకొచ్చి ఇరిగిపోయింది, ముక్క రాలిపోయింది. సారీ, మళ్ళీ చెప్పండి రావు గారు, ఒకసారి డైరెక్ట్గా మాట్లాడండి సార్ ఫోన్లో. పన్ను పై పన్ను కంటే ఇరిగిపోయి ముక్క రాలిపోయింది, ముక్క హాలో అయిపోయింది. అది ఓకే, పళ్ళు విరుగుతున్నాయంట మేడం, ఇరిగిపోయింది. రాలుతున్నాయి. ఓకే. ఓకే, అంటే నార్మల్ గానే విరిగిపోతున్నాయా లేదా ఏమన్నా యాక్సిడెంట్ ఏదైనా? ఒకటే పన్ను మేడం, ఒకటే పన్ను ముక్కలుగా విరిగిందంట. ముక్క ఇరిగిపోయింది. ఓకే, అంటే యాక్చువల్లీ విరగడానికి కూడా ఏంటంటే నార్మల్ గా కేరీస్ పుచ్చు కూడా ఉండొచ్చండి. అదేంటంటే పుచ్చు అనేది నార్మల్ పన్ను బలాన్ని తగ్గించేసేసి, సో దాంట్లో అది కూడా ఒక రీజన్ ఉంటుంది అనమాట పన్ను విరిగిపోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాబిట్స్ కూడా, యూజువల్లీ నార్మల్ గా నెయిల్ బైటింగ్ కానీ, ఏదైనా ఒకటి కార్ కీస్ సంథింగ్ ఇలా పెట్టడం కానీ, అలా కూడా దాంతో కూడా విరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే అండి, ఏదైనా కానీ ఎక్స్రే తీసుకొని ఏ లేయర్ వరకు విరిగింది, ఎంత విరిగింది, మీకు పెయిన్ ఉందా లేదా అని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ రావు గారు. నిఖిత గారు, మనం చూసినట్లయితే చాలా మంది 1-2 సార్లు పెయిన్ వస్తే చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అసలు ఇలాంటి వ్యక్తులకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు?
అలాంటి వాళ్ళకి ఈ కరోనా అనేది అండర్గాన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. మెయిన్ గా ఎందుకు అనంటే ఈ కరోనా టైంలో వాళ్ళు ఇన్ని రోజులు ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో, ఈ గత 3 months or 4 months నుంచి క్లినిక్స్ షట్ డౌన్ ఉండడం, లేదా నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ ఉందో అది తగ్గించడం చాలా అవ్వడం వల్ల ఇప్పుడు నాకు తెలిసి కొంచెం అవేర్నెస్ పెరిగి ఉండాలి. సో ఏంటంటే సంథింగ్ దాన్ని డిలే చేయకుండా ఏది చేయకుండా మీరు ఎలా అయితే మిగతా డిపార్ట్మెంట్స్ మెడికల్ కానీ ఏదైనా ఉన్నా కానీ మనం వెళ్ళి చూసుకుంటామో అలానే డెంటల్ కూడా మీరు వచ్చి చూసుకోవాలి. ఎందుకు అంటే ప్రతిదీ డెంటల్ కూడా అండి ఇమ్మీడియట్ గా వచ్చేసాం ట్రీట్మెంట్ చేసేస్తాం అన్నట్టు అలా ఉండదు. మేము కూడా చాలా కండిషన్స్ చూస్తాము. బీపీ ఎలా ఉంది, డయాబెటీస్ ఉందా లేదా, థైరాయిడ్ ఉందా లేదా, పేషెంట్ కి ఆస్తమా ఉందా, ప్రెగ్నెంట్ ఉన్నారా, పిల్లలు, చాలా మాకు కూడా చాలా కాంప్లికేషన్స్ అంటూ ఉంటాయన్నమాట. సో మీరు వచ్చారు మేము ఏదో చేస్తాం అన్నట్టు అస్సలు అలా ఉండదు. ప్రాపర్ కేర్ మీరైతే ఎంతైతే ఆలోచిస్తారో మేము మీ గురించి కూడా మీకంటే ఎక్కువ ఆలోచిస్తాం. బికాస్ దట్ ఈస్ సంథింగ్. సో ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ గా ఉండాలని మాకు కూడా ఉంటుంది. నిఖిత గారు ఇంకో కాల్ తీసుకుందాం. చంద్రవతి గారు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారు. చంద్రవతి గారు. హలో డాక్టర్ గారు నమస్తే. హలో అండి నమస్తే. పన్ను పెద్ద చిన్న బెజ్జం పడ్డదండి, ఏం తినండి ఇప్పుడు వచ్చేస్తుందండి, ఏం చేయాలంటారు? సిమెంట్ పెట్టుకుందా అంటే కుదరలేదు అంటున్నారు. అంటే మీ దగ్గర అక్కడ డెంటల్ ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయా అండి? ఒక పన్ను ఆల్రెడీ అండి. హలో ఓకే ఇంకోటి అదే అండి, ఒకటి మీకు ఆల్రెడీ ఒక పన్ను పుచ్చిపోయింది కాబట్టి చెప్పండి నిఖిత గారు. ఒక పన్ను ఆల్రెడీ పుచ్చిపోయింది కాబట్టి సో ఏంటంటే ఇంకో పన్ను కూడా ఉంటుంది కాబట్టి సో మీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంది అన్నట్టు అర్థమవుతుంది. సో ఏంటంటే మీరు నార్మల్ షుగర్ ఇంటేక్ కానీ మీరు ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో కొంచెం అవి తగ్గించేసుకొని, నార్మల్ గా పెయిన్ వస్తుంది కాబట్టి అది నార్మల్ గా సిమెంట్ పెట్టిస్తే సరిపోదండి. మీరు ఇంకా డిలే అది మోస్ట్లీ పోతే రూట్ కెనాల్ కి పోతుంది. సో మీరు మోస్ట్లీ ఏంటంటే ఇంకా డిలే చేయకుండా దగ్గరలో ఉన్న ఏదైనా డెంటల్ క్లినిక్ ఏదైనా ఓపెన్ చేసి ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని చూయించుకోవడం బెటర్. నిఖిత గారు, మనం చూసినట్లయితే కన్సీవ్ అయిన తర్వాత ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి నెలకు ఒక సమస్య అంటూ బయటపడుతూ ఉంటుంది. దీంట్లో చాలా మందికి పెయిన్ కూడా వస్తుంది, డెంటల్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది పుట్టబోయే పిల్లల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందా? ప్రెగ్నెన్సీ అనేది 3 stages కింద ఉంటుందండి. ఒకటి ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అన్నమాట. సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ ది మోస్ట్ సేఫెస్ట్ థింగ్ అన్నమాట. ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే సెకండ్ ట్రైమిస్టర్ లోనే చేయాలి. ఎందుకంటే బిడ్డ ఎదుగుదల కానీ మెచ్యురేషన్ కానీ ప్రాపర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్ ఏదైతే ఉంటుందో చాలా ఎమర్జెన్సీ ఉంటే కానీ చేయలేమన్నమాట. సో మోస్ట్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇంకోటి వచ్చేది ఏంటి అని అంటే మనకి గెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. సో ఇన్సులిన్ ది రెసిస్టెన్స్ అలా అయిపోయి మన గెస్టేషనల్ డయాబెటీస్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు నార్మల్లీ ప్రెగ్నెన్సీ వాటిలో ఏంటనంటే మోస్ట్లీ సెకండ్ ట్రైమిస్టర్ లోనే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ అటు చాలా లెందీగా కాకుండా కొంచెం షార్ట్ ఇంటర్వెల్స్ లో అయ్యేలాగా అనేది చూస్తాం. మెయిన్ గా ప్రెగ్నెన్సీలో వచ్చేది ఏంటంటే ప్రెగ్నెన్సీ ట్యూమర్ ఇలా అంటారనమాట. నార్మల్ ఏంటంటే స్టీరాయిడ్ హార్మోన్స్ దాని వల్ల మనకి చిగురు మీద జస్ట్ స్వెల్లింగ్ రావడం అలా ఉంటుంది. దానికి ఏం అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. సైజ్ చాలా పెద్దగా ఉంటే మినిమల్ గా చిన్న మైనర్ సర్జరీ చేసి తీసేస్తారు, లేదా అనంటే ఉట్టి క్లీన్ దాంతో సరిపోతుంది అనమాట. నిఖిత గారు, మనం చూసినట్లయితే రోజు వరకు వచ్చేస్తే కరోనా వ్యాపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఏంటి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు అసలు హాస్పిటల్కి వెళ్ళే ముందు? హాస్పిటల్ కి వెళ్లే ముందు ఏం లేదండి, నార్మల్ కరోనా ఇస్ సంథింగ్ దట్ మనం బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అవ్వడం తప్పితే మనం ఇంట్లో ఉండి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకొని మన జాగ్రత్తలు మనం తీసుకుంటే కరోనా ఇస్ సంథింగ్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ అస్.
సో అది బేసిక్ కాన్సెప్ట్ అనేది చాలా మంది తెలుసుకోవాలి. మన తెలంగాణలో కానీ పెరుగుతున్న కేసెస్ అవి చూస్తూ ఉంటే చాలా మంది దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. దేర్ బీన్ మెనీ కేసెస్, ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటే మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంత సివియర్ గా ఉంటుందా అనేది వాళ్ళకి తప్ప, ఎవరైతే అనుభవించారో వాళ్ళకి తప్ప ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో డెంటల్ పరిస్థితిలో ఏదైతే మనం ఎక్కువ మేము కూడా పేషెంట్స్ ని ఎక్కువ ఒకటే రోజులో 5-6 కాకుండా 1 or 2 పేషెంట్స్ ని అలా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి సో మా వరకు వచ్చేసి ఏంటనంటే నార్మల్ గా ఇంట్లో ఉండి బ్రష్ సరిగ్గా చేయడం, ఫ్లాస్ చేసుకోవడం, ఓరల్ రిన్సెస్ అనేది వాడడం, బేసిక్ గా ఏదైనా పెయిన్ ఏదైనా ఉండి మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉంటే మేము ఫోన్స్ ప్రతి క్లినిక్ లో టెలి మెడిసిన్ అనేది నడుస్తుంది కాబట్టి త్రూ ఫోన్స్ గా మేము వాళ్ళని మెడిసిన్స్ అనేది ఇవ్వడం. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడం, మంచి వాటర్ తాగడం, విటమిన్ సి సప్లిమెంట్స్ ఏదైనా ఉంటే జింజైవా అది ఎఫెక్ట్ అవ్వకుండా విటమిన్ సి సప్లిమెంట్స్ అలా తీసుకొని ఉంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ నిఖిత గారు అందుబాటులోకి వచ్చినందుకు. నిఖిత గారి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే ఎవరైనా 7569952609కి కాల్ చేయండి. నెంబర్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా, 7569952609. రైట్, థ్యాంక్ యూ నిఖిత గారు. ఇది వాటిది డాక్టర్ లైవ్ షో. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.